ఈ సంక్రాంతికి వచ్చిన సినిమాల్లో హనుమాన్ సృష్టిస్తున్న సంచలనం అంతా ఇంతా కాదు. పెద్దంతగా అంచనాలు లేకుండా పొంగల్ బరిలోకి దిగిన ఈ చిత్రం పోటీగా వచ్చిన అగ్రకథానాయకుల సినిమాల కంటే మిన్నగా సాగుతోంది. ఒక్క తెలుగులోనే కాదు, ఉత్తరాదిలోనూ హనుమాన్ హవా సాగిస్తోంది. రుధిరమణి కోసం స్వార్థం సాయం మధ్య సాగే ధర్మయుద్ధం కథగా రూపొందిన హనుమాన్లో తేజ సజ్జా హీరోగా నటించగా వినయ్ రాయ్ విలన్గా దర్శనమిచ్చారు. ఇద్దరికి కూడా హనుమాన్ కెరీర్లో గుర్తుండిపోయే విజయం అందించింది. సంక్రాంతి సీజన్లో సందడి చేయడం తేజ సజ్జా, వినయ్ రాయ్కి ఇదే తొలిసారి కాదు. గతంలో కలిసుందాం రా చిత్రంతో బాలనటుడిగా మంచి సంక్రాంతి విజయం అందుకున్నాడు తేజ. ఇక హీరోగా హనుమాన్ చిత్రమే తన ఫస్ట్ పొంగల్ రిలీజ్. ఇక వినయ్ విషయానికి వస్తే 2008లో వాన చిత్రంతో కథానాయకుడిగా తెలుగునాట తొలి అడుగు వేశాడు. మ్యూజికల్గా మెప్పించినప్పటికీ వాన ఆ ముగ్గుల పండక్కి కాసుల జల్లు కురిపించలేకపోయింది. అయితే అదే పొంగల్ సీజన్లో 16 ఏళ్ల తర్వాత వచ్చిన హనుమాన్తో విలన్గా అదరగొట్టాడు వినయ్. మొత్తంగా హనుమాన్తో అటు తేజ సజ్జా హీరోగాను, ఇటు వినయ్ రాయ్ విలన్గాను ఫస్ట్ పొంగల్ సక్సెస్ చూసి వార్తల్లో నిలిచారు. భవిష్యత్తులోనూ ఈ సీజన్లో ఈ ఇద్దరు మరిన్ని విజయాలు అందుకుంటారేమో చూడాలి.